అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న కోరుకొండ పోలీసులు. కోరుకొండ మండలం రాఘవపురం గ్రామం నుండి రాజానగరం మండలం శ్రీరాంపురానికి అక్రమంగా తరలిస్తున్న 80 బస్తాలు సుమారు 3 టన్నుల రేషన్ బియ్యాన్ని వ్యాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్తో పాటు 2 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. 3/12/2024 తేదీ సాయంత్రం శ్రీరంగపట్నం నుండి ముందుగా రాబడిన సమాచారం వరకు మేము మధ్యవర్తులు శ్రీరంగపట్నం గ్రామానికి వెళ్ళగా అక్కడ ఒక టీఆర్ నెంబర్తో ఉన్న వ్యాన్ వెళ్తుండగా సదరు వ్యాన్ను ఆపి అందులో ఉన్న 2 వ్యక్తుల్ని ప్రశ్నించగా సదరు వ్యాన్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా మేము గుర్తించాం. అందులో 2 వ్యక్తులను అరెస్ట్ చేసాం. 2 వ్యక్తుల పేర్లు బొజ్జపు శ్రీనివాసు మరియు జోగవరపు కుమార్. అలాగే రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యాన్ కూడా సీజ్ చేసాం. రేషన్ బియ్యాన్ని ఈ రేషన్ బియ్యం సుమారు 1,38,000 రూపాయలు ఉంటుందిగా గుర్తించాం. ఫర్దర్ యాక్షన్ కోసం రేషన్ బియ్యాన్ని సివిల్స్ జీటీ గారికి అప్పగించడం జరుగుతుంది.